నిజానికి ఈ దేశంలో భారత గడ్డపైన పేదరికాన్ని బేస్ చేసుకొని లేదా పేదరికం అనే పేరు చెప్పుకొని పెద్ద ఇండస్ట్రీ నడుస్తోంది. ప్రపంచంలో ఎక్కడా లేనంత పెద్ద ఇండస్ట్రీ ఇక్కడ నడుస్తోంది. నిజానికి పేదరికము, నిరక్షరాస్యత, ఈ దేశం చాలా వెనుకబడిన దేశము. ఇక్కడ అసలు ఏమీ ఈ దేశానికంటూ అసలు ఒక చరిత్రే లేదు. ఇదంతా కూడా కేవలం ఎవరో బ్రిటిష్ వాళ్ళు వచ్చిన తర్వాత కొన్ని టెక్నాలజీని మనకు అందించారు, లేకపోతే ఇస్లామిక్ దండయాత్రల తర్వాత అంతో ఇంతో కల్చర్ నేర్పారు. మనకు భోజనం నేర్పింది వాళ్ళే, తినడం నేర్పింది వాళ్ళే, ఎలా పండించుకోవాలో నేర్పింది వాళ్ళే, అసలు ఏం చేయాలన్నా కానీ నేర్పిందంతా కూడా బయట వాళ్ళే. ఇదంతా కూడా ఒక పాములాడించుకునే దేశము అనే ఒక దృక్పథంతో ఈ దేశం స్వాతంత్రం వచ్చిన తర్వాత తన ప్రస్థానాన్ని మొదలు పెట్టింది అంటే నిజంగా ఆశ్చర్యం కలుగుతుంది. అంటే ఫౌండింగ్ ఫాదర్స్ అంటారు. 1947లో భారతదేశానికి ఇండిపెండెన్స్ వచ్చిన తొలి నాళ్లలో మన దేశం పట్ల మన ఫౌండింగ్ ఎవరైతే నెహ్రూ గారు ఉన్నారో, నెహ్రూ గారి దృక్పథం చూస్తే ఇది అర్థమైపోతుంది చాలా క్లియర్గా. నిజానికి ఒక సుదీర్ఘమైన చరిత్ర ఉంది, అత్యద్భుతమైనటువంటి ఈ భారతదేశానికి సంస్కృతి ఉంది. ప్రపంచాన్ని శాసించే స్థాయిలో ఉండేటువంటి ఆర్థిక వనరులు మన దగ్గర ఉండేవి. ఆర్థికంగా చూసినా కూడా యాంగస్ మ్యాడిసన్ సర్వే చెప్తుంది. ఆయన ఒక రిపోర్ట్ రాశారు, యుఎస్కి సంబంధించినటువంటి వ్యక్తి. ఆయన రాసింది ఏంటంటే, నిజానికి ఇస్లామిక్ దండయాత్రలు మొదలు కాక ముందు వరకు, అంటే ఇస్లామిక్ దండయాత్రలు మొదలైన తొలినాళ్ల వరకు కూడా భారతదేశము ప్రపంచపు జీడిపిలో 35% పైగా కాంట్రిబ్యూట్ చేసింది. అంటే ప్రపంచం మొత్తానికి ఉన్న జీడిపిలో భారతదేశము, చైనా కలిపితే 60% ఆఫ్ ద జీడిపి మనమే కాంట్రిబ్యూట్ చేసేవాళ్ళం. ఇప్పుడు ఈరోజు మాట్లాడుతున్న బ్రిటన్లు, యుఎస్లు, జపాన్లు, ఈ దేశాలు ఏవి కూడా చిన్న చిన్న దేశాలుగా ఉన్న పరిస్థితి ఆర్థికంగా. సో అట్లాంటి ఒక ఆర్థికంగా గొప్ప స్థాయిలో ఉన్న దేశము, ఇంకా చెప్పాలంటే విజ్ఞానం పరంగా గొప్పగా ఉన్న దేశము, సాంకేతిక పరిజ్ఞానం ఎప్పుడో పాతకాలంలో ఉన్నటువంటి ఋషులు మునులు చెప్పిన సాంకేతిక పరిజ్ఞానం ఉన్న దేశంలో నిజానికి 1947 తర్వాత ఒక్కసారిగా ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత ఈ దేశానికి ఏమీ చరిత్ర లేదు, ఇదంతా పేదరికము, నిరక్షరాస్యత అన్న భావనల్ని క్రియేట్ చేశారు. అక్కడ మొదలైంది అసలు సమస్య. ఈ నక్సల్ సమస్య కానివ్వండి, లేకపోతే కశ్మీరీ టెర్రరిజం కానివ్వండి, ఇంకోటి కానివ్వండి, వీటన్నిటికీ పేదరికానికి, నిరక్షరాస్యతకు ముడిపెట్టి ఈ దేశంలో ఇంకేమీ జరగదు అనే ఒక దృక్పథాన్ని క్రియేట్ చేసి, అప్పటికే దోచుకుపోయిన వాళ్ళని మనం విలన్లుగా, లేకపోతే వాళ్ళని మనం పట్టించుకోకుండా చేసి, మనలో మనకే ఆత్మ న్యూనతాభావం వచ్చేలా చేసి, మనకే ఒక సెల్ఫ్ డిఫెన్సివ్ ఆలోచనలోకి వెళ్ళిపోయి, నీకెవర్రా అసలు నీ దేశాన్ని ఎవర్రా నాశనం చేసింది అని అంటే, ఏ ఇస్లామిక్ దండయాత్రల వల్లనో లేకపోతే బ్రిటిషర్ల వల్లనో కాదు, నా దగ్గర ఉన్న ఈ పక్కన ఉన్నటువంటి ఫలానా కులం వాళ్ళ వల్ల మాకు నాశనం అయింది, ఆ కులం వాళ్ళు మనకు థ్రెట్, ఈ ఫలానా వాళ్ళ వల్ల ఈ దేశం అన్యాయానికి గురైంది అనే ఒక భ్రమని, ఒక అబద్ధాన్ని అదే పనిగా ప్రచారం చేశారు. దాంట్లో సక్సెస్ అయ్యారు. దాని ఫలితమే ఈరోజు నక్సలిజము, ఇంకోటి. సరే, నేను ఇప్పుడు ఇక్కడ చరిత్రలోకి వెళ్ళి మాట్లాడదలుచుకోలేదు, దీని అన్నిటికీ ఆధారాలతోనే మాట్లాడతాను. ఇవాళ నాకు ఇచ్చిన సబ్జెక్టు మావోయిస్టులకు సంబంధించి వాళ్ళు చెప్పే ఆర్గ్యుమెంట్స్ కొన్ని ఉన్నాయి. ప్రొఫెసర్ అరగోపాల్ గారు కావచ్చు, లేకపోతే సోకాల్డ్ మేధావులు ఎవరైనా సరే మావోయిస్టులకు తరపున మాట్లాడుతున్న వాళ్ళు చేసే ఆర్గ్యుమెంట్స్ ఏంటంటే, నెంబర్ 1, పర్యావరణాన్ని పరిరక్షించడం కోసం అక్కడున్న, అంటే దండకారణ్యంలో లేకపోతే అడవిలో ఉన్నటువంటి ట్రైబల్స్, గిరిజనుల హక్కుల్ని పరిరక్షించే పోరాటమే నక్సలిజము అని. సో అడవి ఏదైతే ఆ పర్యావరణం కోసం, ముఖ్యంగా అడవిని కాపాడడం కోసం, అడవిలో ఉన్నటువంటి ఖనిజాల్ని, సహజ వనరుల్ని కార్పొరేట్లకు అందించడం కోసం, ఆ కార్పొరేట్లకు దోచిపెట్టడం కోసం అక్కడ ఉన్నటువంటి ట్రైబల్స్ని బయటకు తరిమేస్తున్నారు, నక్సల్స్ని కాదు. నక్సలైట్స్ అంటే లేదా మావోయిస్టులు అంటే, మావోయిస్టులు అది వేరే సమస్య అనకుండా మావోయిస్టులే ట్రైబల్స్ మావోయిస్టులు కలిసి ఒక మావోయిస్టు ఉద్యమంతో చేస్తూ వీళ్ళందరూ పోరాడుతూ ఉన్నారు. వీళ్ళను బయటకు పంపిస్తే అడవిని అమ్మేసుకోవచ్చు. ఇది సోకాల్డ్ మేధావులు చేస్తున్నటువంటి ఆర్గ్యుమెంట్. నిజానికి పర్యావరణాన్ని ఎవరు నాశనం చేస్తారు, ఎవరు కాపాడుతారు అంటే అడవి బిడ్డలు అనే ఒక మాటని మనం చిన్నప్పటి నుంచి వింటున్నాం. అడవి బిడ్డలు ఎవరు అనంటే, అడవి బిడ్డలు అనంటే మావోయిస్టులు అనే ఒక వెంటనే ఒక దాన్ని సినానిమ్ వచ్చేలాగా మనల్ని నడిపించారు. చిన్నప్పుడు నేను కూడా ఇదే పల్లెటూళ్ళలో పుట్టిన వాడినే. నేను కూడా ఇదే కరీంనగర్ జిల్లాలో సిరిసిల్ల దగ్గర ఒక
ఆవునూరు అనే గ్రామంలో నేను జన్మించాను. నేను కూడా ఈ నక్సల్ మూవ్మెంట్ని వీటన్నిటిని నేను దగ్గర నుంచి చూసిన వాడిని. చిన్నప్పుడు ఒక రకమైన ఫ్యాసినేషన్ కూడా ఉండేది. అంటే ఏదో అన్యాయం జరిగితే ఇంకెవరో వచ్చి మనల్ని రక్షిస్తారు, అంటే ఒక రాబిన్ హుడ్ థియరీ అనమాట. ఎక్కడో ఏదో అన్యాయం జరిగితే ఒక నక్సలైట్ వస్తాడు, నక్సలైట్ వచ్చి తను న్యాయం చేస్తాడు అని. కొన్ని సందర్భాల్లో కొన్ని నిజాలుగా జరిగిన సందర్భాలు ఉండవచ్చు కాకపోతే రాజ్యాంగబద్ధమైన హక్కుల్ని, రాజ్యాంగాన్ని విశ్వసించని వ్యక్తులు, రాజ్యాంగానికి లోబడని వ్యక్తులు, వాళ్ళు ఒక సపరేట్ రాజ్యాన్ని క్రియేట్ చేస్తామన్న వ్యక్తులు ఈ మానవ హక్కులు పౌర హక్కులు అంటారేంటి అనే ప్రశ్న నేను జర్నలిజంలోకి వచ్చినప్పుడు అర్థమైంది. నేను 2008లో జర్నలిజంకి వచ్చిన కొత్తల్లో పౌర హక్కులు అనే మాట మాట్లాడుతున్నప్పుడు నిజానికి నా క్వశ్చన్ ఏంటంటే, పౌర హక్కులు అని అంటారు కదా, హక్కులు ఎక్కడుంటాయి సార్? ఇది నా ప్రశ్న ఒక మేధావిని. హక్కులు అంటే ఏ హక్కులు సార్ అని అంటే, రాజ్యాంగం కల్పించిన హక్కులు. రాజ్యాంగం ఏ హక్కులు కల్పించిందో ఆ హక్కుల్ని పరిరక్షించడం కోసం ఈ పర్టికులర్ పౌర హక్కుల విభాగం పనిచేస్తుంది అనేది ఆ మేధావి గారి సమాధానం, రైట్? బట్ మరి రాజ్యాంగాన్ని నమ్మని వాళ్ళు, రాజ్యాంగానికి వ్యతిరేకంగా లేదా రాజ్యాంగం బూర్జువా రాజ్యాంగం అని చెప్పి కొత్త రాజ్యం కావాలని పోరాడుతున్న వాళ్ళకి ఈ హక్కులు ఎలా వర్తిస్తాయి? ఇది నా రెండో ప్రశ్న. మానవ హక్కులు అంటాం మనం. మానవ హక్కులు నిజంగా రాజ్యాంగాన్నే విశ్వసించని వాడికి, రాజ్యాంగానికి వ్యతిరేకంగా పోరాడతామనే వాడికి, ఈ రాజ్యాంగం కాదు నాకు ఒక కొత్త రాజ్యం కావాలి అనేవాడికి ఈ రాజ్యాంగం కల్పించే హక్కుల్ని ఎలా ఆపాదిస్తున్నారు? ఓటు హక్కు, ఓట్లని వేయకూడదు అంటే ప్రజాస్వామ్య దేశంలో ఓటు ద్వారా ఎన్నిక కాపాడాలి, ఆ వ్యక్తికి అధికారం కట్టబెట్టాలనేది మన రాజ్యాంగం చెప్తుంది. పార్లమెంటరీ ప్రజాస్వామ్య వ్యవస్థ మనది. సో ఆ పార్లమెంటరీ ప్రజాస్వామ్య వ్యవస్థలోని కీలక ప్రక్రియ ఎన్నికల ప్రక్రియనే మేము బహిష్కరిస్తామనే వాడికి మళ్ళీ ఈ రాజ్యాంగము, మళ్ళీ పార్లమెంటు, మళ్ళీ ఈ చట్టాలు ఇవన్నీ ఇట్లుండాలి అట్లుండాలి అని అంటే ఇది అసలు కాంట్రడిక్షన్ కదా ఒకదానికొకటి అని ప్రశ్న అడిగితే, లేదు లేదు అది వేరు ఇది వేరు, మీరు విశ్వసిస్తున్నారు కదా, మేము విశ్వసించట్లేకపోతే మీరు విశ్వసిస్తున్నారు కాబట్టి మీరు అమలు పరచాలి అని అంటాడు. ఇది ఆయన లాజిక్ లేక. సరే, రెండో ప్రశ్న. ఈ మధ్య కాలంలోనే చాలా మందిని అడుగుతున్నాను నేను, అసలు మావోయిస్టులు అంటున్నారు. ఇదివరకు నక్సలైట్లు అనేవాళ్ళు, పీపుల్స్ వార్ గ్రూపు, జనశక్తి గ్రూపు, ఇట్లా రకరకాల గ్రూపులు ఉండేవి. ఇవన్నీ కలిపేసి 2004 తర్వాత ఒక చర్చల సమయంలో అనుకుంటాను, నాకు సబ్జెక్టివ్ కరెక్షన్, మావోయిస్టులు అనే ఒక బాటని ఎక్కువగా ప్రాచుర్యంలోకి తీసుకొచ్చారు. మావోయిస్ట్ అంటే ఏంటి? మావో భావజాలాన్ని ప్రోధి చేసుకొని దాన్ని ఆచరణలోకి తెస్తున్న వ్యక్తి, రైట్? సో మావోయిస్ట్ అంతే కదా, మావో భావజాలం. ఇప్పుడు వీళ్ళు ఏం చెప్తున్నారు? పర్యావరణాన్ని పరిరక్షించే అడవి బిడ్డలు అంటున్నారు, రైట్? పర్యావరణాన్ని, అడవిని లేకపోతే ఫారెస్ట్ని వీటన్నిటిని కాపాడడం కోసం చేస్తున్నారు అంటున్నారు. నిజానికి ఒకసారి నేను వెనక్కి వెళ్ళి ఒకసారి రీసెర్చ్ చేద్దామని, అసలు మావో ఏం చేశాడు పర్యావరణం విషయంలో, లెట్స్ సీ అనుకున్నాను. మావో జెడాంగ్ తను చైనాలో సింగిల్ పార్టీ వ్యవస్థ, కమ్యూనిస్ట్ పార్టీ వ్యవస్థ ఏర్పడిన తర్వాత మావో జెడాంగ్ నేతృత్వంలో 1958 నుంచి 62 మధ్య, మిత్రులారా ప్లీజ్ నోట్ ఇట్ డౌన్, నిజంగా చెప్తున్నాను, ఇది చాలా ఇంపార్టెంట్, ఈ నేరేటివ్ బయటకు వెళ్ళాలి. 1958 నుంచి 62 మధ్య కాలంలో మావో సేటుంగ్ ఏదైతే ఈరోజు సోకాల్డ్ మావోయిస్టులకి ఫౌండర్గా, లేకపోతే ఎవరైతే ఆయన ఆదర్శాలని, ఆయన స్ఫూర్తిని మేము వంట పట్టించుకొని నడుస్తున్నామని చెప్తున్నటువంటి మావో సేటుంగ్ చైనాలో 1958 నుంచి 62 మధ్య కాలంలో అప్పుడు ఒక గ్రేట్ లీప్ ఫార్వర్డ్ అని ఒక స్లోగన్ తీసుకొచ్చారు. అంటే ఒక దుంకుతో మనము గొప్ప దేశంగా ఎదగాలి అని. ఆ గ్రేట్ లీప్ ఫార్వర్డ్లో భాగంగా ఆయన తీసుకొచ్చిన వాటిల్లో మొట్టమొదటి అంశం ఏంటి తెలుసా? డీఫారెస్టేషన్, అంటే అడవుల్ని నరికేయడం. అది పాలసీగా పెట్టుకున్న అంశం మావో జెడాంగ్. అసలు అడవులు ఉండకుండా డీఫారెస్టేషన్, మీరు గూగుల్ చేస్తే దొరుకుతుంది, ప్రతి దానికి ఆధారాలతోనే మాట్లాడతాను, ఆధారం లేకుండా మాట్లాడాను. డీఫారెస్టేషన్ అనేది మొట్టమొదటి పాలసీ మావో జెడాంగ్ తీసుకున్న దాంట్లో గ్రేట్ లీప్ ఫార్వర్డ్లో. ఇండస్ట్రియలైజేషన్ చేయాలి, అగ్రికల్చర్ ల్యాండ్ మొత్తం తీసుకోవాలి అని చెప్పేసి. రెండో అంశం ఏంటి తెలుసా? రెండో అంశం ఏంటంటే ద 4 పెస్ట్ క్యాంపెయిన్ అని చేశాడు. 4 పెస్ట్ క్యాంపెయిన్ అంటే 4 జీవుల్ని చంపేయాలి. 1 పిచ్చుకల్ని పూర్తిగా చంపేయాలి. 2 ఎలుకలు, 3 ఈగలు, 4 దోమలు. 4 పెస్ట్ క్యాంపెయిన్, ద 4 పెస్ట్ క్యాంపెయిన్ అని తీసుకున్నారు. 58లో తీసుకున్నది ఇది. అంటే వీటన్నిటి విధ్వంసం చేస్తే మనకు ప్రొడక్షన్ పెరుగుతుంది అనేది ఒక దుర్మార్గపు కాదు, తెలివి తక్కువ ఆలోచన. పర్యావరణం గురించి మాట్లాడే ఈ సోకాల్డ్ అడవి బిడ్డలు అదే పర్యావరణానికి మావో జెడాంగ్ ఏం చెప్పాడో చెప్పడం కోసమే ఈ నెంబర్స్ చెప్తున్నాను నేను. అదే పర్యావరణానికి సంబంధించి మావో జెడాంగ్ టైంలో
ఈ 4 చేయడం వల్ల మనము ప్రొడక్షన్ పెంచుతాము. అంటే ఇప్పుడున్న మన పొలాల్లో వాటిల్లో పొలాల ప్రొడక్షన్ ఉత్పాదకత పెరగాలి అని అంటే కనుక ఉత్పాదక పెరగాలంటే ఏం చేస్తున్నాము, మనం పెంచుతున్నాం. కానీ ఈ ఎలుకలు, ఈ పిచ్చుకలు, లేకపోతే ఈ వీటి వల్ల సగం ప్రొడక్షన్ తగ్గుతోంది, ఉత్పాదకత. దీన్ని మనం పెంచుకోవాలంటే వీటిని చంపేయాలి అనే ఒక తెలివి తక్కువ ఆలోచనతోటి దేశవ్యాప్తంగా పాలసీ పెట్టుకొని చంపించాడు. చంపించిన తర్వాత ఏమైంది అని అంటే క్షామం వచ్చింది, అక్కడ కరువు వచ్చింది, విపరీతమైన ద గ్రేట్ ఫెమిన్ అంటారు. విపరీతమైన కరువు వచ్చింది, లక్షల మంది చనిపోయారు. ప్రొడక్షన్ పెరగడం కాదు, ప్రొడక్షన్ పూర్తిగా పడిపోయింది. బయోడైవర్సిటీ పూర్తిగా దెబ్బతింది, జీవ వైవిధ్యం దెబ్బతింది. దీంతో చైనాలో ఒక దారుణమైన పరిస్థితి వచ్చింది. తర్వాత దాని నుంచి బయటపడడానికి కొన్ని సంవత్సరాలు పట్టింది. వాళ్ళ దృష్టిలో మనుషులు చచ్చిపోతే పెద్ద లెక్కనే కాదు, లక్షల మంది చనిపోయారు గ్రేట్ ఫెమిన్లో. లక్షల మంది చనిపోయినా వాళ్ళకి పెద్ద లెక్క కాదు. వాళ్ళకి ఈవెన్ కరోనా లాంటివి ఇవి కూడా పెద్ద లెక్క కాదు వాళ్ళకి. సో మనుషులు చనిపోవడం పెద్ద విషయం కాదన్నమాట. నిజానికి చైనీస్ థియరీ, ఇందాక నేను చెప్పాను కదా, భారత్ చైనా రెంటి జీడిపి ప్రపంచ జీడిపిలో 60% ఉండేది యాంగస్ మ్యాడిసన్ రిపోర్ట్ ప్రకారం, ఎప్పుడు ఇస్లామిక్ ఇన్వేషన్స్ కంటే ముందు. అట్లాంటి చైనా, నిజానికి చైనా చాలా గొప్ప కల్చరల్ బ్యాక్గ్రౌండ్ ఉన్న దేశమే, అది దాంట్లో ఏం డౌట్ లేదు. ఈ కమ్యూనిస్టులు వచ్చిన తర్వాత నాశనమైంది అది. నిజానికి కమ్యూనిస్ట్ వాళ్ళ ఆలోచనలు చూస్తే కూడా మన బుద్ధిస్ట్ ఆలోచనలు కావచ్చు, కన్ఫ్యూషియస్ థియరీ కావచ్చు, అద్భుతంగా ఉండదు వాళ్ళ ఫిలాసఫీ. నిజానికి చైనాకి సంబంధించిన ఫిలాసఫీలోని పర్యావరణానికి సంబంధించి ఎవరి ఫిలాసఫీ ఏంటి అనేది చెప్తున్నాను. కన్ఫ్యూషియస్ థియరీ ప్రకారం పాత చైనాలో ఒక సామెత ఉండేది, అప్పట్లో ఉండే సామెతనే. ఆ సామెత ఏంటంటే టియారెన్ హెయ్ అంటారు, అంటే చైనీస్ భాషలో. దాని అర్థం ఏంటంటే ద ఇంటిగ్రేషన్ ఆఫ్ హ్యూమానిటీ అండ్ నేచర్. అంటే ప్రకృతి మనిషి సహజీవనం చేయాలి, రెండు సమగ్రంగా సమానత్వంతో ఉంటేనే, ఆ సమతుల్యత ఉంటేనే ఈ ప్రపంచం బాగుంటుంది అనే సిద్ధాంతం కన్ఫ్యూషియస్ కాలం నాటి థియరీ. బట్ మావో వచ్చాక ఏం చేశాడు తెలుసా? మావో థియరీ ఏంటంటే రెండింగ్ షెంగ్టియాన్, అంటే మ్యాన్ మస్ట్ కాంకర్ ద నేచర్. ప్రకృతిని ఆక్రమించుకోవాలి, ప్రకృతిని తన అధీనంలోకి తీసుకోవడమే మనిషి లక్ష్యము అని మావో మాట్లాడాడు. అంటే అంతకు ముందేమో ప్రకృతి మనిషి సమతుల్యత పాటించాలనేది. ఇది నిజానికి భారతీయ సంస్కృతి కూడా ఇదే చెప్తోంది. ప్రకృతిని మనిషి జీవనము రెండూ కూడా సమంగా నడవాలి. ప్రకృతితో విభేదించడమో ప్రకృతిని విధ్వంసానికి గురి చేయడమో చేస్తే నిన్నే ప్రకృతి మింగేస్తుంది అనేది భారతీయ సంస్కృతి. అలాంటి సారూప్యత కలిగినటువంటి థియరీయే చైనాలో కూడా ఉండేది. కానీ మావో వచ్చిన తర్వాత దానికి పూర్తి విభిన్నమైన ధోరణి తీసుకున్నాడు. మ్యాన్ షుడ్ కాంకర్ ద నేచర్ అని. అక్కడి నుంచే చైనాలో విపరీతమైన కార్బన్ ఎమిషన్ పెరిగింది, విపరీతంగా ఇండస్ట్రియలైజేషన్ జరిగింది. ఆ ఇండస్ట్రియలైజేషన్లో మనుషులు, లేబర్, ఈరోజు వీళ్ళు మాట్లాడుతున్నటువంటి దున్నేవాడితే భూమి అంటారు మావోయిస్టులు, లిటరల్లీ. అవును కదా, ఇది పెద్ద నినాదం కదా, మన చర్చల్లో కూడా ఇదే మాట్లాడుతున్నారు, దున్నేవాడితే భూమి అంటారు. ఏది మీ మావో స్థాపించినటువంటి చైనాలో దున్నేవాడితే భూమి ఉందా అడగండి. అసలు భూమి ఒక మనిషి పేరు మీద ఉందా చైనాలో? మొత్తం ప్రభుత్వ అధీనంలో ఉంటుంది. మొత్తం అక్కడ ఉన్న ప్రభుత్వం అని అంటే ఇంకేదో అనుకునేరు. ప్రభుత్వం అంటే మన దగ్గర ఉన్న ప్రభుత్వంలా కాదు, కమ్యూనిస్టు ప్రభుత్వం చేతిలో ఉంటుంది. సో వాళ్ళు డిసైడ్ చేస్తారు ఏం భూమి ఉండాలి, ఎక్కడ ఏ పంట వేయాలి, ఎవరేం చేయాలని చెప్పేసి. వీళ్ళు ప్రజాస్వామ్యం గురించి మాట్లాడతారు, హక్కుల గురించి మాట్లాడతారు. అంటే దేనికోసం మమ్మల్ని లీడ్ చేస్తున్నారు అని అంటే కనుక, సో చైనీస్ మోడల్ కోసం మనల్ని ఈ లీడ్ చేసే ప్రయత్నంలోకి చేస్తున్నారు. సో నిజానికి చైనా మోడల్ని అర్థం చేసుకుంటే ఈ మావోయిస్టులు దేనికోసం కొట్లాడుతున్నారో క్లియర్గా అర్థమైపోతుంది. అసలు చైనా మోడల్ ఇది. సో భూమిని చేతిలో ఉండదు, నీటికి ఏ హక్కులు ఉండవు, లేబర్ రైట్స్ ఇక్కడ మాట్లాడతారు, కార్మిక చట్టాలని. చైనాలో కార్మిక చట్టాల గురించి మాట్లాడమనండి. కార్మికులకు వేతనాలు చాలా చీప్ లేబర్ చైనాలో దొరుకుతుంది కాబట్టి అమెరికా ఇబ్బడి ముబ్బడిగా పరిశ్రమలు అక్కడ పెట్టింది. టెస్లాలు, యాపిల్ ఇవన్నీ పెట్టి అక్కడ చేస్తుంది అక్కడే. మన దగ్గర మాత్రం కార్మికుల గురించి మాట్లాడతారు. సో బట్ అక్కడ మాత్రం ఇది ఉంటుంది. సో బేసికల్లీ ఈ మావోయిస్ట్ థియరీకి నేను కొంచెం చైనాకి ఎందుకు లింక్ చేస్తున్నానంటే వీళ్ళ మూలాలన్నీ ఆ చైనీస్ మావో చేతుల్లో నుంచే ఉన్నాయి కాబట్టి దాన్ని ఫస్ట్ నేను అడ్రస్ చేశాను. ఇక రెండు, ఇప్పుడు ప్రస్తుతం దండకారణ్యంలో అక్కడున్న నిక్షేపాలని లేకపోతే అక్కడున్న సహజ వనరుల్ని కొల్లగొట్టి కార్పొరేట్లకు దోచిపెట్టడం కోసం చేస్తున్నారు అనేది ఒక థియరీ. దీంట్లో రెండు అంశాలు ఉన్నాయి. నిజానికి పర్యావరణం పేరిట ఒక పెద్ద ఇండస్ట్రీ నడుస్తోంది ఇక్కడ. పేదరికము, నిరక్షరాస్యత, పర్యావరణము ఇట్లాంటి అంశాల చుట్టూతానే ప్రపంచము కొన్ని బిలియన్స్ ఆఫ్ డాలర్స్ ట్రాన్సాక్షన్స్ జరుగుతున్నాయి. అందులో
పేదరికము అన్నామనుకోండి, నిజానికి ఇప్పుడు మనము పర్యావరణము అన్నామనుకోండి, పర్యావరణము పాడైపోతుంది. సో ఈ అభివృద్ధి చెందే దేశాల వల్ల, ఇప్పుడు ఈ భారత్ లాంటి దేశం వల్ల కార్బన్ ఎమిషన్ పెరుగుతుంది అని అంటారు. ఓకే, పర్యావరణం బాగున్న దేశాలు, అంటే పర్యావరణం అద్భుతంగా ఉన్న దేశాల్ని ఈ సోకాల్డ్ ప్రపంచ దిగ్గజ కంపెనీలు వదిలిపెట్టాయా? ఆఫ్రికా దేశాల్లో విపరీతమైనటువంటి ప్రకృతి ఉంటుంది, పచ్చని ప్రకృతి, పచ్చని అడవులు అన్నీ ఉంటాయి. దాన్ని వదిలారా? ఇప్పుడు అమెరికాకు సంబంధించిన రాక్ఫెల్లర్ ఫౌండేషన్ దగ్గరికి వెళ్ళి ప్రతి అంశం, ప్రతి పెద్ద పెద్ద బడా కార్పొరేట్ దిగ్గజాలు అందరూ కూడా ఆఫ్రికాని ఒక బ్లడ్ డైమండ్ కంట్రీగా మార్చేశారు. మొత్తం రక్తపాతంతో తడిపేశారు. అక్కడ ఒక తెగకి ఇంకో తెగకి అసలు పడకుండా చేశారు. బికాస్ ఆ న్యాచురల్ రిసోర్సెస్ కోసమే. ఆ న్యాచురల్ రిసోర్సెస్ని ప్రపంచ దేశాలు వాళ్ళకి ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళు వాడుకోవడానికి కావాల్సినటువంటి వెసులుబాటు కల్పించడం కోసం ఆఫ్రికాని ఈరోజు ఒక ప్లే గ్రౌండ్ని చేశారు. ఇది ఆఫ్రికాని చేయడమే కాదు, ప్రతి దేశంలోనూ వాళ్ళు కన్నేసిన దేశాలు అనేకం ఉన్నాయి. అండ్ ఎకనామిక్ హెడ్ మ్యాన్ అని ఒక బుక్ ఉంటుంది. ఆ బుక్లో దళారి పశ్చాత్తాపం అని మన తెలుగులో కూడా వచ్చింది. యాక్చువల్లీ నిజానికి అమెరికన్ స్టైల్ ఆఫ్ ఎట్లా ఆపరేట్ చేస్తారని చెప్పడానికి అదొక నిదర్శనం. అంటే ఈరోజు మనం మన దండకారణ్యంలోని సహజ వనరుల గురించే మాట్లాడుతున్నారు, కానీ నిజానికి సహజ వనరుల్ని ఎలా వినియోగించుకోవాలి అనే చర్చ చేయకుండా అసలు దాన్ని ముట్టడానికి వీలు లేదు అనే ఒక భావనని తీసుకొస్తున్నారు. చూసారా, అక్కడ అసలు కాన్స్పిరసీ ఉంది. అసలు సహజ వనరుల్ని ముట్టడానికి వీల్లేదు. యురేనియం అంటే కథ మాట్లాడడానికి వీల్లేదు. యురేనియం అంటే అది న్యూక్లియర్ వస్తుంది, ఏదో అవుతుంది. ఇదివరకు సోంపేట ప్రాజెక్ట్ గురించి మనం విన్నాం, కూడంకళం అణు విద్యుత్ ప్రాజెక్ట్ గురించి విన్నాం, ట్యూటికరిన్లో ఒక స్టెరిలైట్ ఫ్యాక్టరీ గురించి విన్నాం. ట్యూటికరిన్లో స్టెరిలైట్ ఫ్యాక్టరీ ఉండేది, వేదాంత వాళ్ళది. స్టెరిలైట్ ఫ్యాక్టరీ 2014 ముందు వరకు కాపర్ ఎక్స్పోర్ట్ చేసేవాళ్ళం మన భారతదేశం. ఆ ఒక్క ఫ్యాక్టరీ నుంచి వచ్చే ఉత్పాదకతతోటి కాపర్ మనం ప్రపంచ దేశాలకు ఎక్స్పోర్ట్ చేసేవాళ్ళం. ఈ ఎన్విరాన్మెంట్ పేరుతోటి, వాతావరణం పేరుతో పర్యావరణం నాశనం చేస్తున్నారనే పేరిట వీళ్ళందరూ వచ్చి ఆ స్టెరిలైట్ ఫ్యాక్టరీని మూసేపించారు. స్టెరిలైట్ ఫ్యాక్టరీ మూసేసిన తర్వాత భారతదేశం కాపర్ ఇంపోర్ట్ చేసుకోవాల్సిన పరిస్థితి, దిగుమతి చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. అంటే ఏంటంటే బయట దేశాలకి మద్దతు పలకడం కోసం, బయట దేశాలకు లాభం చేకూర్చడం కోసం మన దగ్గర పర్యావరణం పేరిట వీటన్నిటిని ఆపే ప్రయత్నాలు చేస్తారు. అందులో భాగంగానే కొంతమంది ఐకాన్స్ ఉంటారు. ఇక్కడ మన ప్రొఫెసర్ అరగోపాల్ గారు కావచ్చు, లేకపోతే అక్కడ మన మేధా పాట్కర్ కావచ్చు, గుజరాత్లో సర్దార్ సరోవర్ డ్యామ్ని ఆపే ప్రయత్నం చేసింది, నర్మదా బచావ్ ఆందోళన చేసింది మేధా పాట్కర్ కావచ్చు, లేకపోతే అరుంధతి రాయ్ కావచ్చు, ఓకే, అటు బర్ఖాదత్ లాంటి వాళ్ళు కావచ్చు. వీళ్ళందరూ కలిసి ఒక నేరేటివ్ బిల్డ్ చేసి భారతదేశంలో పర్యావరణం దెబ్బతింటోంది, పర్యావరణం కోసం అంటే ఈ ఎన్విరాన్మెంట్ కోసం అని మనము ఈ డెవలప్మెంట్ని ఆపాలి అనే ఒక భావనలోకి తీసుకొస్తారు. నిజానికి ఇందులో ప్రాబ్లం ఏంటి అంటే పొలిటికల్ స్టాండర్డ్స్లోనే ప్రాబ్లం ఉంది. కాంగ్రెస్ గవర్నమెంట్లో ఉంటే ఒకలా ఉంటుంది, గవర్నమెంట్లో లేకపోతే ఒకలా ఉంటుంది. కాంగ్రెస్ పార్టీతో ఉన్న సమస్య అది. పాపం కాంగ్రెస్ పార్టీ ఏంటంటే ఇప్పుడు తెలంగాణలో ఇప్పుడు వీళ్ళు చర్చలు అంటున్నారు, లిటరల్లీ మావోయిస్టులతో చర్చలు జరపాలి అంటారు. 2004లో చర్చలు జరిపారు కదా కాంగ్రెస్ ప్రభుత్వమే. మళ్ళీ ఇంకోసారి చర్చలకు అవకాశం ఎందుకు వచ్చింది, అవసరం ఏమొచ్చింది? ఆ రోజు చర్చలు జరిపారు కదా, ఆ రోజు చర్చలు ఎందుకు విఫలమయ్యాయి? ఎందుకు చర్చలు ముందుకు వెళ్ళలేదు? చర్చల ద్వారా ఎందుకు దీనికి పరిష్కారం దొరకలేదు? ఈరోజు చర్చలు ఎందుకు అంటున్నారు? ఏం లేదు, పొలిటికల్ స్టాండ్ అంతే. ఆ రోజు అసలు విషయం చెప్తాను నేను. అప్పుడు ఒక ఎక్స్ డీజీపీ ఒకతను చెప్పారు నాకు ఇది. నిజానికి మావోయిస్టులు చర్చల కోసం బయటకు వచ్చిన టైంలో ఒక ఆల్టర్నేట్ ప్రభుత్వాన్ని నడిపించే ప్రయత్నం చేశారు అనేది ఒక ఎక్స్ డీజీపీ వ్యాఖ్య. నాకు పర్సనల్గా చెప్పారు, ఆయన పేరు నేను చెప్పదలుచుకోలేదు. అంటే వాళ్ళు చర్చలకు వచ్చి ఇక్కడ గెస్ట్ హౌస్లో వండుకుంటూ వీళ్ళతోని మాట్లాడుతుంటే వాళ్ళు సభలు నిర్వహిస్తే ఎమ్మెల్యేలు మనుషుల్ని తీసుకురావాలి, వాళ్ళకి సరంజామా అంతా కూడా ప్రభుత్వ యంత్రాంగం చూడాలి. అంటే ఒకడు గన్ పట్టుకొని అడవిలో కొట్లాడి బయటకు వచ్చి మళ్ళీ నేను ఒక సభ పెట్టుకుంటే ఆ సభ పెట్టుకున్న టైంలో నాకు మొత్తం ప్రొటెక్షన్ అంతా ఈ పోలీసులు ఇవ్వాలి, గవర్నమెంట్ దానికి ఆర్డీఓలు ఎంఆర్ఓలు వీళ్ళందరూ ల్యాండ్ అంతా సరిగ్గా చెక్ చేయాలి. అంటే ఆల్మోస్ట్ ఈక్వలెంట్ ఒక హోమ్ మినిస్టర్ సభ పెడితే ఎలా ఉంటుందో మావోయిస్ట్ సభ పెడితే అంత ఏర్పాట్లు చేయాల్సి వచ్చింది. ఇది చూసిన తర్వాత ఒక్కసారిగా ఒళ్ళు గగ్గురు పొడిచే విధంగా అనిపించింది. వాట్ ఈస్ హ్యాపెనింగ్, ఈ చర్చల పేరిట ఇదంతా ఏం చేస్తున్నారని. అప్పుడే వెంటనే వెనక్కి తగ్గాల్సి వచ్చింది. ఇట్లా కాదు, ఇది వీళ్ళని ఇట్లా హ్యాండిల్ చేయకూడదు, వీళ్ళకి మరీ ఎక్కువ లీవరేజ్ ఇస్తున్నాము అనే ఒక భావనలోకి ప్రభుత్వం వెళ్ళింది. అందుకే చర్చలు విఫలమయ్యాయి అనేది ఒక మాజీ పోలీసు ఉన్నతాధికారి ఒకతను నాకు చెప్పిన విషయం ఇది. సో నేను సోర్స్ నేను చెప్పదలుచుకోలేదు ఎవరు అనేది. అంటే ఆ రోజు జరిగిన పరిణామాలు అట్లా ఉండేటి.
అంటే ఎందుకు ఒక ఆల్టర్నేట్ ప్రభుత్వం తీసుకురావాలనుకుంటున్నారా? మీరు అధికార పార్టీ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఉంది. అసలు ఆపరేషన్ గ్రీన్ హంట్ గురించి చెప్పాలి. నిజానికి వాళ్ళ కార్పొరేట్ సంస్థలకు దోచిపెడుతున్నారని ఇప్పుడు ప్రొఫెసర్ అరగోపాల్ గారు చాలా స్పష్టంగా చెప్తూ ఉంటారు కదా. వేదాంత గురించి నాకు కూడా తెలుసు. నేను అప్పుడు ఏదో వేరే ఛానల్లో పనిచేస్తున్న క్రమంలో 2008-9 ఆ టైంలో వేదాంత అనే ఒక కంపెనీకి దండకారణ్యంలోని ఐరన్ ఓర్ని దోచిపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. అందుకోసమే ఆపరేషన్ గ్రీన్ హంట్ని ముందుకు తీసుకొచ్చారు అనేది ఆ రోజు నినాదం. 2009లో మావోయిస్ట్ నుంచి ఆపరేషన్ గ్రీన్ హంట్ అంటే మీరు వినుంటారు. యూపీఏ టైంలో మావోయిస్టుల ఏరివేత కోసం చేసినటువంటి ఒక ఆపరేషన్ గ్రీన్ హంట్ అని దండకారణ్యంలో. సో ఆపరేషన్ గ్రీన్ హంట్కి వాళ్ళు పిలుపునిచ్చారు. ఇది ఎందుకు ఇస్తున్నారు అని అంటే వేదాంతకి ఇవ్వడం కోసమని. నిజానికి వేదాంత అనే కంపెనీకి అప్పటి యూపీఏ ప్రభుత్వానికి లింక్ ఒకటి ఉంది. మీరు గూగుల్ చేస్తే తెలుస్తుంది. వేదాంతకి లీగల్ అడ్వైజర్గా, లీగల్ టీంలో కీలకమైన సభ్యుడిగా ఆర్థిక శాఖ మంత్రి కాకముందు పి చిదంబరం వేదాంత కంపెనీలో పనిచేశారు లీగల్ అడ్వైజర్గా. ఆయన ఆర్థిక శాఖ మంత్రి అయ్యారు 2004 నుంచి 2008 మధ్య. 2008లో ఆయన హోంమంత్రి అవుతారు. హోంమంత్రి అయిన తర్వాత 2009లో ఆపరేషన్ గ్రీన్ హంట్ మొదలవుతుంది. సో అంటే ఏంటంటే వేదాంత కోసమే ఒకవేళ ఈ పని జరిగినట్టయితే కనుక వేదాంత పాపం ఎవరిది? కాంగ్రెస్ పార్టీయే సమాధానం చెప్పాలి. యాక్చువల్లీ నిజానికి మావోయిస్టులు చేసిన ఆర్గ్యుమెంటే, కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన ఆర్గ్యుమెంటే నిజానికి ఆపరేషన్ గ్రీన్ హంట్ జరగాలా వద్దా? ఒకవేళ ఆపరేషన్ గ్రీన్ హంట్ నిజంగా జరగాలి అనుకున్నాం అనుకోండి, నిజంగా చిదంబరం హయాంలో ఆపరేషన్ గ్రీన్ హంట్ చేయాలి, మావోయిస్టులను పూర్తిగా ఏరివేయాలనే ఒక పాలసీతోటే కాంగ్రెస్ ప్రభుత్వం పోయినట్లయితే మరి మేధా పాట్కర్లు ఏంటి? ఈ అరుంధతీ రాయ్ ఎట్లా పోతుంది? అరుంధతీ రాయ్ వెళ్ళి వాకింగ్ విత్ ద కామ్రేడ్స్ అని పుస్తకాలు ఎట్లా రాస్తుంది? ఒకవేళ అరుంధతీ రాయ్ని ఎంకరేజ్ చేస్తారు, అటు మేధా పాట్కర్ని ఎంకరేజ్ చేస్తారు, ఇటు హరగోపాల్ లాంటి వాళ్ళని ఎంకరేజ్ చేస్తారు, అటు ఆపరేషన్ గ్రీన్ హంట్ నడిపిస్తారు. ఇది ప్రభుత్వ పాలసీ ఎట్లవుతుంది? అండ్ ఒక నార్త్ ఈస్ట్లో చూస్తే, ఈశాన్య రాష్ట్రాల్లో చూస్తే ఉల్ఫా ఉగ్రవాదులు ఉంటారు. ఓవైపు ఉగ్రవాదులు ఏరవేత జరుగుతుంది, ఇంకోవైపు ఒప్పందాలు జరుగుతుంటాయి. కాశ్మీర్లో అంతే. ఓవైపు టెర్రరిస్టుల పైన ఆర్మీ కొట్లాడుతూ ఉంటుంది, ఆర్మీ వెళ్ళి టెర్రరిస్టులను ఏరివేసే కార్యక్రమము ఇదంతా చేస్తూ ఉంటుంది. ఓవైపు కాశ్మీర్లో ఉగ్రవాదులకు వ్యతిరేకంగా ఆర్మీ కొట్లాడుతూ ఉంటుంది. మరొక వైపు కాశ్మీర్ వేర్పాటువాదులైనటువంటి హురియత్ కాన్ఫరెన్స్ లీడర్లతోటి వీళ్ళు చర్చలు జరుపుతారు. ఇంకోవైపు ముఫ్తీ కానీ అబ్దుల్లాతోటి కూడా వీళ్ళు చర్చలు జరుపుతూ ఉంటారు. వీళ్ళు వాళ్ళకందరికీ మంచి పెద్దపీట వేస్తూ ఉంటారు. ఓకే, సో ఒకవైపు ఇది జరుగుతూ ఉంటుంది, ఇంకోవైపు ఇది. ఓవైపు ఈశాన్య రాష్ట్రాల్లో ఉన్న ఉగ్రవాదుల్ని తుదముట్టించడం కోసం ఆర్మీ పనిచేస్తూ ఉంటుంది, ఇంకోవైపు వీళ్ళు అకార్డ్ చేసుకుంటారు, ఒప్పందాలు చేసుకుంటూ ఉంటారు. పొలిటికల్గా మనకి ఇంపార్టెన్స్ ఉండాలని. ఓవైపు ఆపరేషన్ గ్రీన్ హంట్ నడుస్తూ ఉంటుంది, ఇంకోవైపు అదే సోకాల్డ్ అర్బన్ నక్సల్స్గా భావించబడే వాళ్ళతోటి వీళ్ళందరూ సఖ్యత ప్రదర్శిస్తూ ఉంటారు, వీళ్ళ మీటింగ్స్కి అటెండ్ అవుతూ ఉంటారు, వీళ్ళందరూ కూడా మేధావులుగా మాట్లాడుతూ ఉంటారు. అంటే పాయింట్ ఏంటంటే ప్రభుత్వపు పాలసీ సరిగ్గా ఉండి ఇది చేయాలి అనుకుంటే చేయాలి. ఇప్పుడు యాక్చువల్ అమిత్ షా గారు చెప్తున్నది అదే. నెక్స్ట్ ఇయర్ మార్చి కల్లా మావోయిస్టు లేకుండా చేస్తాను ఒక నినాదం, దానికోసమే పనిచేస్తానని పోతున్నాడు అంతే. దట్సెట్గా ఇంకా వేరే ఆలోచన అక్కర్లేదు. దానికి మనం అప్రిషియేట్ చేయాలి. యాక్చువల్లీ ఇఫ్ నిజంగా వాళ్ళు మాట్లాడాలనుకుంటే బయటకు వచ్చి నిజంగా మావోయిస్టులు చెప్పాలి అనుకుంటే, ఏదన్నా చేయాలి అనుకుంటే బయటకు వచ్చి కాన్స్టిట్యూషన్, రాజ్యాంగం, అంబేద్కర్ రైట్స్. ఇప్పుడు గొడవదే, ఓవైపు అంబేద్కర్ రైట్స్ అంటారు, మేమంతా అంబేద్కర్ని మా స్ఫూర్తిగా తీసుకుంటున్నామని అంటారు. ఇంకోవైపు అంబేద్కర్ రాజ్యాంగము, బూర్జువా రాజ్యాంగం అన్న వాళ్ళు వీళ్ళే. అసలు ఈ హిపోక్రసీని, ద్వంద్వ ప్రమాణాలని చెప్పేవాళ్ళు లేక, చెప్పే వ్యవస్థలు పెరగక వీళ్ళ ఆటలు ఇలా సాగుతున్నాయి లిటరల్గా మాట్లాడితే. సో మావోయిస్టులకు సంబంధించినటువంటి గ్లోరిఫికేషన్ ఎక్కడున్నా సరే జరగకూడదు అని నేను పూర్తిగా విశ్వసిస్తున్నా. మావోయిస్ట్ గ్లోరిఫికేషన్ అనేది ఉండకూడదని. ఎందుకంటున్నానంటే ఇదివరకు నేను 10 ఏళ్ల నుంచి నేను అబ్జర్వ్ చేస్తున్నాను. నేను 17 ఏళ్ళు అవుతుంది నేను మీడియాలోకి వచ్చి, 17-18 ఏళ్ళు అవుతుంది. 30 ఏళ్ళ 40 ఏళ్ళ జర్నలిస్టులు ఎంతోమంది ఉండవచ్చు, వాళ్ళందరికీ శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నాను. బట్ ఎస్, మావోయిస్ట్ గ్లోరిఫికేషన్ విషయంలో మాత్రం ఖచ్చితమైన స్టాండ్ని నేషనలిస్టం అండ్ నేను ఖచ్చితంగా తీసుకున్నానని చెప్తున్నాను. ఎందుకంటే ఇదివరకంతా వారం రోజుల కోటి మీరు అబ్జర్వ్ చేస్తున్నారు లాస్ట్ 10 సంవత్సరాల నుంచి చూడండి. ఇంతకు ముందంతా కూడా అంటే మీడియాలో
ఒక జర్నలిస్ట్, సగటు జర్నలిస్ట్ ఎదిగే క్రమంలో మావోయిస్ట్ విషయంలో ఒక సాఫ్ట్ కార్నర్ ఉండడం అనేది ఒక ఎలిజిబిలిటీ క్రైటీరియాలో ఒకటి. మావోయిస్ట్ అని అంటే వాళ్ళు పేద ప్రజల కోసం పోరాడుతున్న వాళ్ళు అనే ఒక సాఫ్ట్ కార్నర్ తోటే నువ్వు ఫస్ట్ మీడియా జర్నీ మొదలు పెట్టాలి. ఇది మన తెలుగులో ఎక్కువ, ఖచ్చితంగా ఎక్కువ ఉంది. హిందీ ఇంగ్లీష్లో కూడా ఉంది కానీ బట్ తెలుగులో ఎక్కువ. రెండు, ప్రతి నెలలో 1-2 ఛానళ్ళలో ఖచ్చితంగా ఏదో ఒక మావోయిస్ట్ కేంద్ర కమిటీ సభ్యుడి ఇంటర్వ్యూ పడేది టీవీ ఛానల్లో. అయితే మీరు అబ్జర్వ్ చేస్తే లాస్ట్ ఒక 10 ఏళ్ల నుంచి ఆగిపోయిన ఇవన్నీ. 10 ఏళ్ల క్రితం చూస్తే ప్రతి 15 రోజులకు ఒకసారి, వారానికి ఒకసారి టీవీ ఛానళ్ళలో ఏదో ఒక ఇంటర్వ్యూ వచ్చేది. మావోయిస్ట్ కేంద్ర కమిటీ సభ్యుడు లోపలికి అడవిలోకి పోతాడు, ఆ కెమెరా పెడతారు, రిపోర్టర్ కనబడతాడు కానీ ఆ పర్టికులర్ మావోయిస్ట్ కనబడడు. ఓకే, వాళ్ళు ఏదో చెప్తూ ఉంటారు, రాజ్యం ఇట్లా చేస్తోంది, అట్లా చేస్తోంది, రాజ్యం ఇంత దారుణం చేస్తుందని చెప్తారు. ఆ ఇంటర్వ్యూ ఖచ్చితంగా 10-15 రోజులకు ఒకసారి ఏదో ఒకటి పడేది. అండ్ గతంలో ఈ న్యూస్ పేపర్ల ఎడిటర్లకి మావోయిస్ట్ కేంద్ర కమిటీ సభ్యుల నుంచి లెటర్లు వచ్చేటి, పలానా ఎడిటర్ గారికి అని వచ్చేది. ఆ లెటర్ని ఫ్రంట్ పేజీలో పెద్ద అక్షరాలతోటి ఫ్రంట్ పేజీలో రాసేవాళ్ళు. మావోయిస్ట్ అంటే ఏంటంటే మావోయిస్టులు వాళ్ళు ఏం కోరుకుంటున్నారు అనేదాన్ని ప్రచారం చేయడం అనమాట ప్రజలకి. సో దట్ మనం ప్రచారంలోకి వస్తే మన రిక్రూట్మెంట్ పెరుగుతుంది. మన ప్రచారంలో ఎంతసేపు అయితే ఉంటామో, మన గ్లోరిఫికేషన్ ఎంతసేపు అయితే ఉంటుందో అంతసేపు మన రిక్రూట్మెంట్ పెరుగుతుంది. ఒక మావోయిస్ట్ చిన్నగా నాకు గుర్తుంది, ఇప్పటికి చాలా రోజుల క్రితము, అంటే ఖమ్మం జిల్లాలో ఈ భద్రాచలం ఈ అడవుల్లో అక్కడ మావోయిస్ట్ కదలికలు అనగానే కూంబింగ్ మొదలుపెట్టిన కూంబింగ్ బ్రేకింగ్ న్యూస్ నడుస్తూ ఉండేది కంటిన్యూస్గా. గత 10 ఏళ్లలో ఆ వార్తలు లేవు, చూస్తున్నారో లేదు. ఎందుకు లేవు అని అంటే నిజానికి నాకు అనిపిస్తోంది, ఇది కరెక్టో కాదో నాకు తెలియదు. ఎన్ఎస్సీ అక్కడ అజిత్ దోవల్ ఉన్నాడు. అజిత్ దోవల్ గారు ఒక స్లోగన్ ఉంటుంది, ఆయన ఏం చెప్తారంటే డోంట్ ఫైట్ టెర్రరిజం, జస్ట్ డిగ్రేడ్ దేమ్ అని. నువ్వు ఎంతసేపు అయితే పోరాడుతూ ఉంటావో అంతసేపు వాళ్ళు ఇంకా ఆ కొత్త మోటివేషన్ తోటి ఇంకా కొట్లాడుతూ ఉంటారు. యుద్ధం చేసేటప్పుడు వాడిని అసలు పోరాటం కాదు, వాడిని మొత్తం దాకాబందీ చేశారు. ఎవడైతే వాడికి సపోర్టుగా ఎవరు మాట్లాడుతున్నారో వాళ్ళందరి విషయంలో ఏం చేయాలో చట్టపరంగా తీసుకోవాల్సిన చర్యలు తీసుకుంటూ ఉన్నారు. సో నో గ్లోరిఫికేషన్ ఇన్ మీడియా. సో నో గ్లోరిఫికేషన్ ఇన్ మీడియా తోటి మావోయిజం అనేది సర్రమని కింద పడిపోయింది. దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద స్ట్రాటజీ. సో ఇప్పుడు మనమైనా కానీ నేను ఎందుకు ఇవన్నీ మనం ఖచ్చితంగా మాట్లాడాలంటున్నామంటే ఈరోజు మళ్ళీ ఈ మధ్య కాలంలో గత 6 నెలల కాలంలో, గత సంవత్సర కాలంలో మళ్ళీ సుందరయ్య విజ్ఞాన కేంద్రం వెలిగిపోతోంది. మళ్ళీ కొన్ని సంస్థలు వెలిగిపోతున్నాయి. మళ్ళీ కొంతమంది నాయకులు కొంతమంది ఆర్టికల్స్ రాయడం మొదలుపెట్టారు. మళ్ళీ ఆ పాత వాసనలు పెరుగుతూ ఉన్నాయి. సో ఈ టైంలో డెఫినెట్లీ జాతీయవాద శ్రేణులు ముందుకు రావాల్సిన అవసరం ఉంది. నేను నిజంగా వనవాసి అనే మాట మాట్లాడుతున్నాం కదా, ఇప్పుడు మనం ఇన్ని మాట్లాడుతున్నాం. అసలు ఆ పర్యావరణం గురించి, వీటి గురించి పర్యావరణాన్ని కాపాడడానికి మావోయిస్టులకు ఏమాత్రం హక్కు లేదు. నిజానికి చెప్పాలంటే వాళ్ళు మావోయిస్టులు ఈ పర్యావరణం కోసం పోరాడుతున్న వాళ్ళు కాదు. పోరాడుతున్న వాళ్ళు ఎవరన్నా ఉన్నారంటే ఇగో రామచంద్రయ్య గారు లాంటి వాళ్ళు. వాళ్ళ పాదాలకు వందనం చేసి నిజంగా కాళ్ళు కడిగి నీళ్లు నెత్తి మీద పోసుకుంటే కూడా వాళ్ళకి నిజానికి జన్మకు ఒక కృతార్థం కాదు. ఎందుకంటే వీళ్ళు వనవాసి కళ్యాణాశ్రమంలో ఉండి అసలు వనవాసుల కోసం పనిచేస్తున్న వాళ్ళు వీళ్ళు. వనవాసుల భవితవ్యం కోసం ఆలోచిస్తున్న వాళ్ళు వీళ్ళు. పర్యావరణం గురించి ఆలోచిస్తున్నది వీళ్ళు. పర్యావరణాన్ని కాపాడుకోవడం కోసం ఏం చేయాలో ఆ ప్రయత్నాలు చేస్తున్నది వీళ్ళు. అండ్ పర్యావరణం గురించి భారతదేశానికి చెప్పాల్సిన అవసరమే లేదు, భారతీయులకు అసలే అక్కర్లేదు. ఎందుకంటే ఇక్కడ మన దగ్గర మిగతా దేశాల్లో ఏమో కానీ నాకు తెలియదు కానీ ఇక్కడ మాత్రం మన దగ్గర గృహస్థాశ్రమము, వానప్రస్థాశ్రమము, సన్యాసాశ్రమము ఉన్నాయి. నిజానికి మనకు పాతకాలంలో కుంతీదేవి లేకపోతే ధృతరాష్ట్రుడు వీళ్ళందరూ కూడా ఒక కురుక్షేత్ర యుద్ధం అయిపోయిన తర్వాత వానప్రస్థంకి వెళ్తారు. వాళ్ళు పోయి వనంలో నివసించి అక్కడే వాళ్ళ తనువు చాలిస్తారు. అంటే ఇంకా నా జీవితం మొత్తం ఇక అయిపోయింది, నేను నగరం నుంచి ఇక్కడికి వచ్చేసాను, ఇక్కడే ఉంటానని. అండ్ మన పూర్వపు మహోత్తములకి ఎవరెవరైతే ఈ పాండవులు కావచ్చు లేకపోతే రాముడు కావచ్చు ఎవరైనా సరే వాళ్ళందరికీ అడవే నేర్పింది చాలా జ్ఞానాన్ని. అడవికి వెళ్ళిన తర్వాతనే చాలా జ్ఞానాన్ని నేర్చుకున్నటువంటి సంస్కృతి ఇది. సద్గురు శివానందమూర్తి గారు అంటారు, మా గురువు గారు. అది చెప్పేది ఏంటంటే ఇక్కడ మన నగరం గురించి, నాగరికత గురించి వీళ్ళందరూ మాట్లాడుతున్నారు. నాగరికత అనే మాటనే నగరం నుంచి వచ్చింది. నగరం అనే పదం నుంచే నాగరికత అనే పదం వచ్చింది అని అంటుంటారు. సివిలైజేషన్ ఈజ్ డిఫరెంట్, బట్ నాగరికత అని అంటే నగరంలో నివసించేవాడు చాలా కట్టుబొట్టు బాగుంటుంది, ఇలా సూట్ వేసుకోవాలి, ఇలా టై కట్టుకోవాలి, ఇలా ఉండాలి, ఇలా ఉంటేనే సివిలైజ్డ్గా ఉన్నట్టు, అంటే నాగరికతతో ఉన్నట్టు అనేది వెస్టర్న్ థియరీని మన మీద రుద్దారు.
దాన్నే బేస్ చేసుకొని చాలామంది నాగరికత అని మాట్లాడుతుంటారు నిజానికి. కానీ భారతదేశంలో ఏ రోజు కూడా నగరం ఇంపార్టెంట్ కాదు. వనంలో నివసించే మహర్షులకి ఋషులకి వాళ్ళు నగరానికి వస్తే నగరం మోకరిల్లేదు వాళ్ళకి. నగరం తల వంచి దండం పెట్టేది. విశ్వామిత్రుడు వచ్చినా, వశిష్ఠుడు వచ్చినా, లేకపోతే ఇంకే గౌతముడు వచ్చినా, ఇంకెవరు వచ్చినా అని వనంలోనే, ఆ అడవిలోనే ఆశ్రమాలు నెలకొల్పుకొని అక్కడే వాళ్ళు జీవించేవాళ్ళు. వాళ్ళు నగరానికి చుట్టపు చూపుగా వచ్చిపోయేవాళ్ళు. నగరంలో ఉండేవాడు వనానికి దండం పెట్టేవాడు. సో అట్లాంటి భారతీయ సంస్కృతి మనది. వీళ్ళు వచ్చి పర్యావరణం గురించి ఏ గ్రెటా థన్బర్గ్లో, ఏ మేధా పాట్కర్లో, లేకపోతే ఏ అరుంధతి రాయ్లో చెప్తే వినేంత అంత హీనస్థితిలోనైతే మనం లేము. మిత్రులారా, మావోయిస్ట్ థియరీకి సంబంధించి దీన్ని ఇప్పుడు లాస్ట్ స్టేజ్కి చేరుకుంది. లాస్ట్ స్టేజ్కి చేరుకున్నప్పుడు ట్రాన్సిషన్ జరుగుతుంది. ఏది కూడా పూర్తిగా నిర్మూలించలేము. న్యూటన్ థియరీ లాగా ఒక ఎనర్జీ ఖచ్చితంగా పాస్ ఆన్ అవుతూ ఉంటుంది, రైట్? సో ఆ ఎనర్జీ ఎటువైపు పాస్ ఆన్ అవుతుంది అనే విషయం తెలుసుకోవాల్సిన అవసరం మనపైన ఉంది. సో ఇప్పటికే నక్సలైట్లు ఓన్లీ అడవిలో ఆయుధం పట్టుకొని కొట్లాడేవాళ్ళు. ఆ ఆయుధం కాస్త నా ఆయుధం పెన్ను అనే దగ్గర తీసుకొచ్చారు, జర్నలిస్టుల రూపంలోకి వచ్చారు. ఇది సినిమా ఇండస్ట్రీలో కూడా ఇప్పుడు పాకింది మీరు అబ్జర్వ్ చేస్తే. ఇంకా కల్చరల్ డిపార్ట్మెంట్లోకి పాకుతుంది, ప్రొఫెసర్ల రూపంలోకి వచ్చింది, రకరకాల రూపాల్లోకి వచ్చింది. అందుకే అర్బన్ నక్సల్స్ అన్నారు. ఆ అర్బన్ నక్సల్స్ గురించి ఇప్పుడు సురేష్ గారు చెప్తారు అండ్ నేను ముగిస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ మొత్తం ఇండస్ట్రీకి సంబంధించి ESG అనే ఒక ఆప్షన్ ఉంది ఒకటి. యాక్చువల్లీ స్టూడెంట్స్ ఎవరైనా ఉంటే కొంచెం దాని మీద రీసెర్చ్ చేసి కావాల్సినంత కంటెంట్ మీరు కూడా జనరేట్ చేయాలని నా ఉద్దేశం, నా విన్నపం. ఎందుకంటే ESG ఇది కేవలం మన దగ్గర కాదు, ప్రపంచవ్యాప్తంగా ఎన్విరాన్మెంటల్, సోషల్ అండ్ గవర్నెన్స్ ఈ 3 అంశాల చుట్టూతా కొన్ని పాలసీస్ని రెడీ చేశారు ఆల్రెడీ. ఇప్పుడు పెద్ద పెద్ద బడా కార్పొరేట్ సంస్థలు కూడా ఈ ESG గైడ్ లైన్స్కి అనుగుణంగానే పనిచేయాలి, లేకపోతే వాళ్ళకు రేటింగ్స్ రాకపోతే బ్యాంక్ లోన్స్ రావు, అటు ఇన్వెస్ట్మెంట్లు రావు. ఇన్వెస్ట్మెంట్ ఫండర్స్ కావాలన్నా ఇంకోటి కావాలన్నా ఈ ESG గైడ్ లైన్స్ చాలా ఇంపార్టెంట్. ఈ ESG పేరిట ఎన్విరాన్మెంటల్, సోషల్, గవర్నెన్స్, ఇంకోవైపు DEI డైవర్సిటీ, ఈక్విటీ, ఇంక్లూజన్ ఇట్లాంటి పదాలను పెట్టి ఈ లెఫ్ట్ మేధావులందరూ కూడా ఒక పెద్ద కార్యాచరణ రూపొందించి ప్రపంచ దేశాల మీద రుద్దుతూ ఉన్నారు. సో వాటి గురించి కొంత రీసెర్చ్ చేయాల్సిన అవసరం ఉంది. అండ్ ESGని బేస్ చేసుకునే ఇప్పుడు మన దగ్గర కూడంకుళంలో అణు విద్యుత్ కేంద్రం పెట్టుకున్నాం. నిజానికి రష్యాతో మన ఒప్పందం కూడంకుళం అణు విద్యుత్ కేంద్రం. 25 ఏళ్ళు దాన్ని ఆపారు పర్యావరణం పేరిట. ఎవరు ఆపారు? రష్యాతో ఒప్పందం కాబట్టి పర్యావరణం పేరిటే సేమ్, అన్నిటికీ సేమ్ కాజ్. పర్యావరణం పేరిట రష్యాతో ఒప్పందం కాబట్టి అమెరికన్ ఇంట్రెస్ట్లు ఉంటాయి, CIA ఇంట్రెస్ట్లు ఉంటాయి, నార్వేకి ఫండ్ చేస్తున్నటువంటి NGOలు ఇక్కడ పర్యావరణం పేరిట దీన్ని ఆపుతాయి. క్యూటికోరిన్లో మనము ఫ్యాక్టరీ, ఇందాక చెప్పిన కాపర్ ఫ్యాక్టరీ ఉంటే పర్యావరణం పేరిట చైనా ఇంట్రెస్ట్లు ఉంటాయి. ఎందుకు చైనా ఇంట్రెస్ట్లు ఉంటాయంటే ఇక్కడ కాపర్ ఆపేసామనుకోండి చైనా నుంచి ఇంపోర్ట్ చేసుకుంటాం మనం కాపర్ తగ్గితే. సో ఇట్లా ప్రతి ప్లేస్లో ఇప్పుడు ఒకవైపు వెస్టర్న్ దేశాలు, ఇంకోవైపు యూరోపియన్ దేశాలు, అటు అమెరికా, ఇటు యూరోపియన్ దేశాలు, ఇటు చైనా, అటు రష్యా, ఎవరి ఆటలో వాళ్ళు ఉన్నారు. ఈ ఆట మధ్య మన దగ్గర ఉన్న ఈ సోకాల్డ్ అర్బన్ నక్సల్, సోకాల్డ్ పీపుల్ని మనం గుర్తించకపోతే మనము ఆ ఆటలో భాగమవుతాం, ఆటని గెలవలేం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.